జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్టు విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఎంపికైన అభ్యర్థుల నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కార్యకర్తలు కేక్ కట్ చేస్తూ బాణాసంచా కాల్చుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు తమ పేర్లను ప్రకటించడంపై టీడీపీ జనసేన అభ్యర్థులు తమ అధినేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు సహకరించాలని కోరుతున్నారు. రాబోయేది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమేనని సైకో జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలబడ్డారు. జనసేన పార్టీ ఐక్యత టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో 86 మంది పురుషులు, 13 మంది మహిళలకు చోటు కల్పించారు. ముఖ్యంగా తొలి జాబితాలో విద్యావంతులకు ప్రాధాన్యమిచ్చారు. ఐఏఎస్ అధికారి ఒకరు, పీహెచ్డీ చేసిన వాళ్లు 2, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 30 మంది, ఎంబీబీఎస్ చదివిన వాళ్లు 3, గ్రాడ్యుయేట్లు 63 మంది ఉన్నారు. ఇక ఈ తొలి జాబితాలో యువకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 25 నుంచి 35 వయసు ఉన్నవారు 2, 36 నుంచి 45 వయసు మధ్య ఉన్నవారు 22 మంది, 46 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు 55 మంది ఉన్నారు. 61 ఏళ్లపై పైబడిన వారు 20 మందికి చోటు లభించింది. ఇక్కడ